బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తున్నాను. గురుగారు, అమావాస్య రాబోతుంది. ఈ నెల అమావాస్య తర్వాత నుంచి దేవి నవరాత్రులు మొదలవబోతున్నాయి. అంటే అన్ని అమావాస్యలతో పోలిస్తే ఈ అమావాస్య ప్రాముఖ్యతమైనదని మనకు తెలుస్తుంది. మరి దాని గురించి ఒక్కసారి మీ మాట. అమ్మవారికి చైత్రమాసం ఎంత విశిష్టమైనదో ఈ యొక్క ఆశ్వయుజ మాసం కూడా అంత విశిష్టమైనటువంటి మాసం అమ్మవారికి. చైత్ర పౌర్ణమి ఎంత ఇష్టం అమ్మవారికి, శరత్ పౌర్ణమి ఎంత ఇష్టం. అంటే మనకి శారదా నవరాత్రులు వచ్చేటువంటి ఆశ్వయుజ మాస పౌర్ణమి, ఈ రెండు అమ్మవారికి చాలా ఒక అమ్మవారు ఎలా అంటే ఉప్పొంగిపోతుంది. అంటే చిన్నపిల్లలు కనుక బర్త్డే చేస్తున్నప్పుడు ఎంత ఎప్పుడు కేక్ కట్ చేద్దామా, ఎప్పుడు చాక్లెట్ తిందామా, అందరితో ఎప్పుడు ఈ రకమైనటువంటి ఒక ఉద్వేగంతో, అంటే ఆనందమైనటువంటి ఉద్వేగంతో ఉంటారు. కేవలం అటువంటి చిన్నపిల్ల మనస్తత్వం ఉంటుంది అమ్మవారు. కేవలం అటువంటి, అందుకే మధ్యలో ఆమెకి ఇష్టపడి ఒక బాల రూపం కూడా తెచ్చుకుంది ఆవిడ. తన బాల రూపంలో కూడా వచ్చేస్తుంది. అంటే తన బుద్ధి అంతే, అంటే బాల రూపంలో ఉంటుంది దానికి. బాల, కన్య, యవతి, సువాసనిగా అమ్మవారు విజయాలతో భద్రకాళి అయిపోతుంది ఒకేసారి. అంటే ఇంతింతై వటుడింతై తానంతై తనంతై అన్నటువంటి సూత్రం వామనుడికి ఎట్లా ఉందో ఇక్కడ అమ్మవారు కూడా అంతే. బాలికగా, యువతిగా, కన్యగా, యువతిగా, సువాసినిగా భద్రకాళి అవతారం ఎంతో చూడండి. కాబట్టి ఈ చైత్ర పౌర్ణమిలో చేసేటువంటివి మనకి వసంత నవరాత్రులు అంటారు. శరత్ మాసాలు అంటే శరదృతులు వచ్చేటువంటి శరన్నవరాత్రులు అంటారు. అంటే ఇక్కడ అమ్మవారు ఉద్వేగమైనటువంటి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిత్వంతో యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అంటే లోక కళ్యాణం కోసము చేరిన యుద్ధం ఇక్కడ. శుంభులని, చండముండలని, అసలు రాక్షసులు, భయంకర రాక్షసులు వాళ్ళు. త్రిమూర్తులను కూడా ఓడిస్తారు వాళ్ళు. త్రిమూర్తులు కూడా వాళ్ళ ముందు ఓడిపోతారు. అటువంటి వ్యక్తుల్ని అమ్మవారు భద్రకాళి అవుతారు. అమ్మవారు ఏంటంటే చాలామంది అనుకుంటారు సరస్వతిదేవి చాలా సాఫ్ట్ అనుకుంటారు. మీకు చండీ పారాయణం అనేది ఒకటి ఉంటుంది. అంటే మా సప్తశతి అనే కొన్ని శ్లోకాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. దాంట్లో ఒక 4 అధ్యాయాలు ఇవి అయిపోయిన తర్వాత అంటే అమ్మవారి ఫైటింగ్ స్టార్ట్. అసలు సప్తశతి అంటే అమ్మవారి యుద్ధం. అసలు ఎలా అమ్మవారి యుద్ధం ఎలా చేస్తుంది, అమ్మవారిని వాడు వచ్చేసి ఎలా మాట్లాడుతున్నాడు, సేమ్ సినిమాలు చూపించినట్టే. వాడు రాక్షసుడు అంటాడు శుంభుడు, నువ్వు వచ్చిన తొడ మీద కూర్చొని చాలా బాగున్నావు అని చెప్తాడు. అంతటి మాట అంటాడు. ఆయన అమ్మవారు ఉపేక్షించి వద్దురా, అనవసరం పెట్టుకోకు నాతోని, ఇంటికి వెళ్ళిపో సరదాగా అని చెప్తే వినడు వాడు. అటువంటి దానిలో అమ్మవారి లక్ష్మీదేవి ఫస్ట్, తర్వాత దుర్గమ్మ వస్తారు. 3వ అవతారం అమ్మవారి. ఈ శక్తి సరిపోక సరస్వతి అమ్మవారి అవతారం అది. ఆవిడది పెద్ద యుద్ధం చేసేది సరస్వతిదేవి. అందరూ చాలా సాఫ్ట్ వీణ వాయిస్తూ కూర్చుంటారు అనుకుంటారు. ఆ వీణ తిప్పేసి కొట్టగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది. కాబట్టి సరస్వతి ఆయుధం చాలా అసలు భయంకరమైన ఆయుధం అమ్మవారి. సరస్వతి అవతారంగా వచ్చి ఈ ఇద్దరిని తనలో కలుపుకుంటుంది. దుర్గని, లక్ష్మిని, అమ్మవారి ఇద్దరిని కలుపుకుని ముగ్గురుగా త్రిమూర్తి ఆత్మికమైనటువంటి రూపంతో అప్పుడు శుంభని చంపడం అనేది జరుగుతుంది. అప్పుడే మరి 4 ఎందుకు జరుగుతుంది అమ్మవారిని అడిగితే, మనం రేపు నవరాత్రుల్లో చెప్పుకున్నాం కాబట్టి చెప్తాను. జస్ట్ ఉదాహరణకి చెప్పాను మీకు. భద్రకాళి అవతారంలో అమ్మవారికి వాడి కుట్టగానే వాడు రక్తబీజుడు ఉంటాడు. వాడు రక్తబీజుడు అని పేరు. రక్తం పడగానే బీజం వస్తుంది వాడికి. అంటే ఒకళ్ళు పుడతారు, ఒక బీజానికి 1,00,000 మంది పుడతారు. అలా ఈ అమ్మవారికి వచ్చారు చాలా లక్షల కోట్ల మంది అయిపోయారు వాళ్ళు. అప్పుడు అమ్మవారు ఆలోచన చేసి తన నాలుకని భూమండలాన్ని జరిపేసి రక్తబీజుని చంపేస్తుంది. అప్పుడు ఆ రక్తాన్ని తాగిస్తుంది అమ్మవారు. అక్కడ రక్తప్రియ అంటే అక్కడ అమ్మవారు తప్ప మన రక్తాన్ని తాగమని అమ్మవారు చెప్పలే. మన కోళ్ళ రక్తం ఇవ్వమని చెప్పలే అమ్మవారికి. కోళ్ళ రక్తం, మేక రక్తం ఇవ్వమని చెప్పలే. అక్కడ చండాలుడైనటువంటి వాడి యొక్క రక్తాన్ని తాగింది కాబట్టి అక్కడ అమ్మవారు రక్తప్రియ అనే పేరు వచ్చింది. సరే, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. నవరాత్రోత్సవాలు చెప్పుకుందాం మనం. అయితే ఇక్కడ విశేషం ఏమిటి, అమావాస్యతో ఏంటంటే ఇక్కడ నేను ఒకటి లింక్ బాగా చూసగలిగా నేను. అంటే మనకి తెలంగాణ ప్రాంతంలో ప్లస్ ఆంధ్ర ప్రాంతంలో కొంతవైపు కూడా ఈ యొక్క బతుకమ్మ అనేటువంటిది బాగా చూసి ఉంటారు. ఇప్పుడు విశేషంగా బతుకమ్మ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. ఒక బ్రహ్మాండ పండుగ అది. అసలు వీధిన పండుగ ఉంటుంది. అసలు డీజేలు పెట్టి బాధ్యత, కానీ డీజే లాంటి పెట్టకుండా అసలు బతుకమ్మ పాటలు చాలా మంచి శ్రావ్యమైనటువంటి జానపద పాటలు అవి పాడుతుంటే మన యొక్క చరిత్ర, మన యొక్క లౌకిక తత్వము, మనం ఉండే విధానము, జీవన విధానం అన్నీ కూడా జానపదాలు ఉన్నాయి. అవి పాడితే పిల్లలకి అర్థం తప్ప అక్కడ కూడా పోయి అంటావా మామ అని పాటలు పెట్టి డాన్స్ చేస్తే ఏమాత్రం అందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూజించేది గౌరమ్మని. మీరు పూజిస్తుంది గౌరమ్మని. ఆ గౌరమ్మకి ఇచ్చే గౌరవం లేకుండా నువ్వు చెప్పులు వేసుకొని తిరుగుతుంటావు, బతుకమ్మ ఇష్టం పాటలు పెట్టుకుంటావు, డిస్కోలు డ్యాన్స్లు వేస్తుంటే అది కాస్త అది అసభ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి జానపదాలు ఏవైతే జానపదాలునే వాటిని మాత్రమే ఆలకించండి. మీ పిల్లలు చెప్పండి. జానపదం అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని చెప్పే తత్వం. చాలా బాగుంటాయి పాటలు. అసలు జానపదంలో అమ్మవారి పాటలు చాలా బాగుంటాయి. సో ఒక్కొక్క పువ్వే సందమామ అనేటువంటి పాటలు కానివ్వండి, మా అమ్మమ్మ బాగా పాడేది. అంటే అటువంటి తత్వం. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తా అంటే 21వ తేదీ అమావాస్య మనకి ఈ నెలలో. అమావాస్యలో ఎంగిలి పువ్వు బతుకమ్మ చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, నవరాత్రుల్లో కూడా ఇదే టైము. ఎంగిలి పువ్వు బతుకమ్మ చేసి ఇదే టైం. అమావాస్య వెళ్ళిన తర్వాత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. కానీ ఎంగిలి పువ్వు బతుకమ్మ ఇప్పుడు ముందే పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకు, నవరాత్రులు ఒక భాగం ఇది. అదేంటండి స్పెషల్గా ఎందుకు వచ్చే నవరాత్రులు అంటే
గిరిజనులలో అప్పటికి ఇంకా బయటి ప్రపంచంలోకి వచ్చేవాళ్ళు కాదు. ఈ రజాకారుల సంబంధమైనటువంటి దుర్మార్గపు చెరలు మనం ఉండి, ఆ దౌర్భాగ్యుల యొక్క చెరలో ఉండి వాళ్ళు గ్రామాల్లో ఉండిపోయారు. వాళ్ళు బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వంలో కొద్ది మందికి జ్ఞానవంతమైనటువంటి ఆడవాళ్ళు శ్రీమూర్తులు ఒక్క తాటి మీద రావడానికి వీళ్ళందరూ కూడా రెడీగా ఉండి దాన్ని బతుకమ్మ ఆడుతున్నట్టు చేసి రజాకారులని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అక్కడి స్టార్ట్ అయింది. సో కాబట్టి అక్కడ నవరాత్రులుగా ఆ మహిళా శక్తే నవరాత్రులుగా మారి ఒక్కొక్క మహిళ దుర్గాదేవిగా బయటకు వచ్చారు. కాబట్టి నేను ఇక్కడ తెలంగాణకి చాలా కరెక్ట్గా సరిపోయింది ఒక నవరాత్రోత్సవాలు. ఇది అమావాస్యతో ముడిపడింది. నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే భాద్రపద అమావాస్య ముడిపడింది. ఇది ధైర్యానికి ప్రతీక. రాబోయేటువంటి షరత్తుకి అంటే ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి. యాక్చువల్గా దక్షిణాయనం అనేది రాక్షసుల కాలం, రాక్షసుల కాలం, ఉత్తరాయణం దేవతా కాలం. కాబట్టి ఉత్తరాయణం అయిపోయిన దక్షిణాయనం కాబట్టి ఇక్కడ రాక్షసుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపితే మనకి చైతన్యవంతమైనటువంటి విజయాన్ని పొందుకొని జీవనం అనేటువంటి ప్రయాణంలో ఆసక్తిని, ఆనందాన్ని, విద్యను, ఉద్యోగాన్ని, వ్యవహారాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్యతో మొదలైనటువంటి నవరాత్రులు అద్భుతమైనటువంటి శక్తిని మనకి సుఖాన్ని అందించేటువంటి కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ భాద్రపద అమావాస్యకి బలం ఎక్కువగా ఉంటుంది. అయితే గురుగారు చాలా మటుకు చూసుకుంటే అమావాస్య అంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. ఆ రోజు నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది అని చెప్పి. అసలు నిజంగానే అమావాస్య రోజు ఆ నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి? తప్పకుండా ఉంటుంది. దానికి ఉదాహరణకి మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి మన కెమెరామెన్ తీసుకెళ్ళి ఒక సాయంత్రం అక్కడ నిలబెడితే ఆ వచ్చేటువంటి అంటే ముందు రోజు ఆటుపోట్లు, అంతకుముందు ఆటుపోట్లు, మర్నాడు ఆటుపోట్లు, ప్లస్ అమావాస్య రోజు కరెక్ట్గా నైట్ పూట మన కెమెరా దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెడితే అలలు తీస్తారు వాళ్ళు మంచిగా. అలలు మీకు నానా రకాల్లో కనపడతాయి, భీకరమైన ఆకారాలు కనపడతాయి. ఒక్కొక్కటి 10 మీటర్ల వరకు హైట్ వెళ్ళే అవకాశం, కొన్ని 5 మీటర్ల వరకు. అంటే మామూలుగా అయితే 3 మీటర్ల అలలే వస్తాయి. పెద్ద ఉధృతమైనటువంటి నదుల సముద్రం దగ్గర అయితే 6 మీటర్లు వస్తాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా 10 మీటర్ల పైనే మీకు ప్రతి అమావాస్యకి ఆటుపోట్లు అవకాశం కాదు, ఆటుపోట్లు వస్తాయి. అవకాశం వేరు, వస్తాయి వేరు. కాబట్టి ఆటుపోట్లు తప్పకుండా భౌతికమైనటువంటి మార్పు కలుగుతుంది కదా. అంటే అది రాక్షసుల యొక్క ప్రతీక. ఆ సమయంలోనే మనం మీరు అనుకున్నట్టుగా చేతబడలేదు అనుకుంటారు. ఎవరు చెప్పారు చేతబడలేదని? చేతబడులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అంటే అమావాస్య రోజు ఈ చేతబడులు కావచ్చు, లేకపోతే ఈ వశీకరణాలు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో చూసుకుంటే ఇప్పుడు అమావాస్య ముందు ఆ రోజు ఖచ్చితంగా వశీకరణ లేకపోతే చేతబడులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ అమావాస్య రోజు కనుక చేస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. దాంట్లో వాస్తవం ఉందంటారు? క్షుద్ర దేవతల పూజలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు దేవుడు నువ్వు అనుకుంటావు కదా, రాముడు అని చెప్తున్నావు కదా. రాముడు ఆటోమేటిక్ రావణాసుడు ఉన్నట్టే కదా. రాముడు మాత్రమే ఉండి రావణాసుడు లేడంటే ఎట్టా? రాముడు ఉన్నాడు, రావణుడి మీద యుద్ధం చేశాడు, గెలిచాడని చెప్తున్నాం మనం. రాముడు ఎలా అయితే ఉన్నాడు, రావణుడు ఉన్నాడు కదా. అంటే దేవుడు రాక్షసుడు ఉన్నారు. అలాగే మంచి అనేది ఎట్లా అవుతుందో చెడు కూడా ఉంటుంది కదా. మంత్రము ఉంది, తంత్రం ఉంటుందిగా. తాంత్రికము అంటే ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక శక్తిని కానీ తొందరగా రిసీవ్ చేసుకున్న తపనతో చేసేటువంటి ప్రయత్నం ఇది. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఎంత కావాలి మనకి? కొంత వోల్టేజ్ 400 వాట్స్, 200 వాట్స్ ఎంత ఉంటుంది మనకి? 150 వాట్స్ ఉంటుంది. పైన మెయిన్ లైన్లో వెళ్తున్నటువంటి 440 kV వెంట పెట్టుకుంటావా? ఎందుకు పెట్టుకోము? అది కరెంటే కదా. అలాగే శక్తి అనేది వీడు ఒకేసారి లాక్కోవడం ట్రై చేస్తాడు. తాంత్రిక విద్యాడు వాడికి మంత్రము, దీక్ష, యజ్ఞము, యాగము, దేవుడి దయతో పడగలేదు. వాడికి రాక్షసుని పట్టుకుని వెంటనే అయిపోతుంది కదా. ఓం భీమి పట్టు అంటే నాకు అది వచ్చేస్తుంది, నాకు ఎక్కడి నుంచి రావాలంటే వచ్చేయాలి అనేది తాంత్రికమైనటువంటి మూల బీజాక్షరాలు కూడా ఉన్నాయి. అటువంటి బీజాక్షరాలతో తను చేసేటువంటి ఆ పూజతో తను వశీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఉంది. దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ మీరు హిప్నటిజం అంటున్నారు. డీప్ హిప్నటిజం అంటున్నారు మీరు. అదే డీప్ హిప్నటిజమే తాంత్రికము, మాంత్రికం అని చెప్తున్నాం మేము కూడా. అని లేదని చెప్పడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీకు అటువంటిది ఉన్నది, దానివల్ల ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒకప్పుడు చేసినటువంటి ఒక విద్య అప్పట్లో ఈ తాంత్రికం ఎందుకుంది స్వామి, అసలు ఎందుకు అప్ చేశారంటే చెడ్డవాళ్ళని నాశనం చేయడానికి. ఇప్పుడు చెడ్డవాళ్ళు చాలామంది ఉంటారు, వాడిని అత్యశం కొట్టడానికి అవకాశం లేకపోతే చెడు వ్యక్తులు, ఇప్పుడు సపోజ్ రజాకారు ఉన్నారు, రజాకారుని చంపాలంటే వాడిని నేరుగా పోయి చంపలేక ఇటువంటి తాంత్రిక విద్య చంపేద్దాం అనేటువంటి భావంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 100 ఏళ్లలో నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు అంత గరిష్టంగా ఉండేది. వాడి స్వార్థం కోసం ఎప్పుడు అటువంటి తాంత్రిక విద్య చదువుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు వాడు చదువుకుంటారు కాబట్టి ఆ సబ్జెక్ట్ అనేది ఇంకా పూర్తిగా రాలా ఎవరికి. సరే సగం చేయబట్టి ఆ సగమే ఇటువంటి తలకాయ నొప్పులు, వాడు సూసైడ్ చేసుకోవడం, వాడి పళ్ళు కట్టుకోవడం, కొట్టేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పూర్తిగా చేసేవాళ్ళు లేరు. బట్ మీకు ఇంకొకటి సాక్ష్యాధారాలు కావాలంటే మన ఫేమస్ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, మీకు చెప్పే ఉంటుంది నేను, ఆయన రాసినటువంటి తులసిదళ నవల ఒకటి ఉంది. తులసిదళం. మీకు ధైర్యం ఉంటే ఎప్పుడైనా రాత్రిపూట, రేపు వచ్చే అమావాస్య రోజు రాత్రిపూట చదవండి. మీరు నైట్ లైట్ ఆఫ్ చేసుకొని చదవండి, లైట్లు పెట్టుకొని, మళ్ళీ పుస్తకం లైట్ పెట్టుకొని. మీరు కనుక ధైర్యంగా ఉన్నాను గురుగారు అంటే నేను అప్పుడు మాట్లాడతాను మీతో. నేను
సో తులసి దళం పేజ్ నాకు తెలిసి 178 పేజ్ 158 పేజీలో ఉంది. ఆయన ఒరిస్సాకి వెళ్ళి అక్కడ తాంత్రిక జరుగుతున్న చూశాడు ఆయన. ఎండమూరి వీరేంద్ర పేరు చెప్తాను, అందుకే నేను ఏదో అనామకుల పేరు చెప్పట్లా. సుప్రసిద్ధమైనటువంటి నవల రచయిత వీరేంద్ర గారు. ఆయన పుస్తకంలో తులసీదళ నవలలు రాశాడు. నేను ప్రత్యక్షంగా అక్కడ వెళ్ళాను, బీహార్ ఒరిస్సా సంథింగ్. వెళ్తే అక్కడ శివాల మీద పూజలు చేయడం అనేది చూశాడు ఆయన. గగ్గురు పడుతుంది ఆయన, ఒళ్ళు గగ్గురు పడుతుంది ఆయనకి. సో అటువంటివి ఉన్నాయి, లేమని కాదు. బట్ ఇప్పటి కాలంలో అవి లేవు కాబట్టి అమావాస్య రోజున అటువంటివి చేస్తే ఫలిస్తాయి అనే విషయం వాస్తవం. దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. కానీ వ్యక్తిగత ప్రయోజనం కన్నా లోక కళ్యాణ ప్రయోజనానికి ఉపయోగిస్తే మంచిది. ఉపయోగించే వాళ్ళు లేరు కాబట్టి అది ఆ చదువు మధ్యలో నాశనం అయిపోతూ ఉంది అంతవరకు. అయితే గురుగారు చాలా మటుకు చూసుకుంటే అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే పుట్టిన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటివి చెప్తూ ఉన్నారు. మరి దీంట్లో వాస్తవం ఉంది అంటారు? ఒకటి, అమావాస్య రోజు చనిపోవడం అనేది నక్షత్రానికి సంబంధం ఉంటుంది. నక్షత్రము, తిథి, వారానికి 3 కనుక కలిస్తే మాత్రం వాళ్ళ యొక్క ప్రేతాత్మ సంతృప్తి పడదన్నటువంటి భావన ఖచ్చితంగా ఉంటుంది. తిథి, వార, నక్షత్రం ధర్మయాత్రలో చెప్పబడింది. అలాంటి టైంలో చనిపోతే ఇల్లు కూడా వదిలిపెట్టమని చెప్పారు. ఇంటికి పట్టుకొని ఉంటుంది ప్రేతాత్మ అనేది. అది ఉంటుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రేతాత్మ మీన్స్ మీరు సినిమాలో చూపించే వెలుగు కాదు. అది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ, ఒక టైప్ ఆఫ్ డి కాంట్ సీ, పర్ఫెక్ట్ చూడడానికి ఉండదు. ఆ ఎనర్జీ ఇంటికి పట్టుకొని ఉంటుంది. ఇంట్లో మనకు ఉండగానే అరగదు, నిద్ర రాదు, తలనొప్పి, హెడేకులు, ఉద్యోగంలో టెన్షను, ఇదంతా కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు కలిగిస్తుంది? ఆ ప్రేతకి తన వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ వల్ల వాళ్ళని ఆవరించుకుంటూ ఉంటుంది ఒక ఆరాగా. దానివల్ల వాళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్ అవ్వదు, ఒక పూజ చేసినా ప్రశాంతంగా ఉండదు. కాబట్టి అట్లా అమావాస్య కొన్ని నక్షత్రాల్లో, అంటే ఇప్పుడు రేవతి నక్షత్రం అమావాస్య మంగళవారం అనుకో, తప్పకుండా ఆ ఇల్లు మీరు 6 నెలలు వదిలిపెట్టాల్సిందే. ఇంకా ఆ ప్రేత మందులో ఉంటుంది, ఎంత శాంతి చేసినా అట్లాగే ఉంటుంది. అది తృప్తి ఇవ్వడం వరకు మనం ఇల్లు వదిలిపెట్టిపోవాలి, దానికోసం అంతే చెప్పారు. కాబట్టి చనిపోవడం విషయంలో మీరు అన్నది కరెక్ట్. కానీ పుట్టిన విషయంలో చాలామంది అమావాస్య రోజు పుడతారు. మరి ఇదే అన్నట్టు అనుకుంటున్న వ్యక్తులు, అమావాస్య పుట్టిన వాళ్ళకి నెగిటివ్ అయినటువంటి అన్న వాళ్ళకి మరి దీపావళి రోజున అమ్మవారు ఎలా పుట్టింది? అమావాస్య పుట్టగానే ఆడపిల్ల పుట్టింది, అమావాస్య లక్ష్మీదేవి పుట్టింది ఎలా అన్నారు మీరు? సో అంటే ఆడపిల్ల అమావాస్య పుడితే లక్ష్మీదేవి అన్నారు కదా ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ మీకు నెగిటివ్ లేనట్టే కదా. కాబట్టి పుట్టిన వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవండి. ఆ నక్షత్రానికి దోషం, నక్షత్ర ప్రధానంగా ఉంటుంది. చనిపోయేటప్పుడు మాత్రం తిథివార నక్షత్రాన్ని పట్టుకొని నెగిటివ్ అని చూసుకోవాలి. పుట్టినప్పుడు అమావాస్య పుట్టిన అటువంటి దోషాలు ఏమి ఉండవు, దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. గురుగారు, అమావాస్యకు సంబంధించి అనేక విషయాలకి మాతో సమాధానం ఇచ్చారు, ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.